నిన్న రాత్రి నేను ఒకటి ప్రస్తావించా. పంచదార కి సంబంధించినటువంటి పంచదారలు అదే పంచదార క్షేత్రం అని కూడా అంటా ఉంటారు. దానికి సంబంధించినటువంటి తేడా వస్తుందన్నది అక్కడ మైనింగ్ వల్ల. ఇప్పుడు జ్యోతి కూడా రాసుకొచ్చింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఫణిగిరిగా పేరు గాంచిన పంచదారల పుణ్యక్షేత్రం ఉనికికి గ్రావెల్ తవ్వకాలు ముప్పుగా పరిణమించినాయి. పుణ్యక్షేత్రం సమీపంలో ఇటీవల గ్రావెల్ తవ్వకాలు ప్రారంభించారు. ఫణిగిరి పర్వతంపై నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో పంచదారలు తమ ఉనికిని కోల్పోవాల్సి వస్తుంది. పంచదారల పుణ్యక్షేత్రానికి వెళ్లే జలాలు ప్రస్తుతం ఆ గోతుల్లో చేరుతున్నాయి. ఇది స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి వచ్చే ప్రధాన జలధార క్రమంగా తగ్గిపోతుంది. రంగు కూడా మారిపోయింది. పరిస్థితి ఎట్లా కొనసాగితే దారులు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఏటా కార్తీక మాసంలోను మహాశివరాత్రి పర్వదినాల్లోనూ పంచదారల పుణ్యక్షేత్రం ప్రవహించే 5 దారుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ధర్మలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఫణిగిరి పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. ఈ కొండ మీద గ్రావెల్ తవ్వకాల మీద భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ధర్మిల పంచదార గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1లోని 2153 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రావెల్ తవ్వకాలను శాఖాపరమైన సర్వే వివరణాత్మక తనిఖీ పూర్తయ్యేంత వరకు తక్షణమే నిలిపేయాలని అనకాపల్లి గనులు భూగర్భ శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసి తవ్వకాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించింది. ఈ క్షేత్రం చరిత్ర ఏంటంటే పంచపాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని, ధర్మరాజు స్వయంగా పంచదారలో శివలింగాన్ని ప్రతిష్ఠించారని, అందుకే ధర్మలింగేశ్వర స్వామిగా పిలుస్తారని 14వ శతాబ్దానికి చెందిన శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కొండ మీద నుంచి 5 నీటి దారులు వచ్చి ధర్మలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కలుస్తాయి. 5 దారులు కలిసిన ప్రదేశం అవడంతో దీన్ని పంచదారలు అనే నామకరణం చేశారు. క్రమేపీ ప్రస్తుతం ఇది పంచదారలుగా మారింది. 100 ఏళ్ల నుంచి ఈ దారులు నిరంతరాయంగా వస్తున్నాయి. ఇప్పుడు మైనింగ్ మాఫియా కారణంగా ఆ దారులు ఆగిపోయినాయి, కొన్ని చోట్ల తేడా వచ్చేసినాయి అన్నటువంటి. దీనికి బాధ్యులు ఎవరు, ఎవరిని శిక్షిస్తారు? ఆపడంతో అయిపోయిందా? అక్కడ అసలు పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు, తవ్వకాలు చేసింది ఎవడు, నిబంధనలకు విరుద్ధంగా తవ్వింది ఎవడు? వాళ్ళని కదా శిక్షించాల్సింది. మనం శిక్షించకపోతే దేవుడు శిక్షిస్తాడు. అది చూసుకోవాల్సిన అవసరం ఉంది.